ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఉదయకాలంలో మీకందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనములో, వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనిషి నీతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళేదను అనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు, వారు రిబ్కాతో, నా సహోదరి, నీవు వేలకు తల్లివగుదువుగాక. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. వివాహము చేసుకోవడానికి రిబ్కమ్మ అనుమతిని కూడా వారు కోరారు. ప్రియమైన సహోదరులారా, ఆమె కూడా మనస్ఫూర్తిగా ఆ వివాహమునకు ఒప్పుకున్నది. కాబట్టి తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, రిబ్కమ్మ దాది ఏం పేరంటే దెబోరా. రిబ్కమ్మ దాది పేరు దెబోరా. తర్వాత ముందు అధ్యాయాల్లో ఆమె పేరును మనం చూడగలం. రిబ్కమ్మ దాది దెబోరా ఆమె చనిపోయినప్పుడు పాతి పెట్టబడిన ఆ స్థలమును గుర్తించినప్పుడు ఆ పేరు మనం చూడగలం. ఆ పేరు ఎక్కడుందంటే ఆదికాండంలో 35వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను. అల్లోను బాకూత్ అంటే ఏడ్పు చెట్టు. ఇక్కడ రిబ్కమ్మ దాది అంటే దెబోరా. రిబ్కమ్మ దాదిని, అలాగే ఆమె పనికత్తెలను, అబ్రహాము సేవకుడైన ఎలియాజరును వారు సాగనంపినప్పుడు ఏమన్నారంటే, మా సహోదరి, నీవు వేలకు తల్లివగుదువుగాక. మా సహోదరి
నీవు వేల వేలకు తల్లివగుదువుగాక. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక. చూడండి, ఈ మాట దేవుడు అబ్రహాముతో అన్నాడు. అబ్రహాముతో దేవుడన్న మాట వారికి ఎలా వచ్చిందో 22వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఇస్సాకును బలి అర్పించడానికి వెనకాడలేదు అబ్రహాము గారు. ఆ సమయంలో దేవుడు అబ్రహామును ఈ మాటతో ఆశీర్వదించినాడు. నీ సంతతి ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తాను. అలాగే నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు అని చెప్పినాడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన ఈ మాట రిబ్కాముతో వారి ఇంటివారు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు అలాగే అన్నదమ్ములు ఆమెకు చెబుతున్నారు, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారు. సంతానం లేని స్త్రీలతో వివాహమై కొన్ని ఏండ్లైనా సంతానం లేని ఈ స్త్రీలతో ఈ వాగ్దానమును బట్టి వారిని దీవించాలి. మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురుగాక. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. వివాహమునకు ఆమె సిద్ధపడి పుట్టింటిలో నుండి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు, ఆమె రక్త సంబంధికులు ఆమెను ఈ విధంగా ఆశీర్వదిస్తున్నారు. నీవు వేల వేలకు తల్లివగుదువుగాక. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురుగాక. ఈ మాట అబ్రహాముతో ప్రభువు చెప్పాడు. కానీ వారికి ఎలా చేరింది ఈ మాట అంటే, అబ్రహాము గారు వాళ్ళ పుట్టింటి వారిని, రక్త సంబంధికులను, వారు దూరంగా ఉన్నా కూడా ఈ విషయాలన్నీ వారికి తెలియజేస్తున్నాడేమో. ప్రభు ఏం చెప్పాడు ఇవన్నీ కూడా వాళ్ళకు తెలిసినట్టుంది, తెలియజెబుతూ ఉన్నట్లుంది. మరి ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కదా. కానీ మొత్తానికి అబ్రహాము యొక్క అనుదిన కార్యక్రమాలన్నీ వారికి కూడా తెలియపరచబడుతూ ఉన్నాయి. దేవుడు ఆ మాట చెప్పాడు అబ్రహాముతో, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారని. అదే మాట రిబ్కమ్మతో వారు అంటున్నారు. ఇది ఒక వాగ్దానం. మనము కూడా
ఈ వాగ్దానాన్ని చేతపట్టి విశ్వాసంతో పలకాలి. నా సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. నా సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మాకు తెలిసిన వివాహమైన సహోదరులు వేల వేలకు తల్లి అవుదురుగాక. వేల వేలకు వేవేలకు మా సహోదరులు తల్లి అవుదురుగాక. ఇదే మాటని రూతు గ్రంథంలో రూతమ్మతో కూడా ఆ బెత్లెహేం ప్రజలు పలికారు. రూతు గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో, అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. రాహేలు, లేయా వీరిరువురు అక్క చెల్లెండ్రు. వీరు ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసినారు. రూతమ్మని బోయేజు వివాహం చేసుకున్నప్పుడు ఆ ఊరి ప్రజలు, బెత్లెహేం ప్రజలు, మీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. వారు రూతమ్మని రాహేలుతో లేయాతో పోల్చినారు. వారు ఇశ్రాయేలు వంశమును వృద్ధి చేసినారు, వర్ధిల్లజేసినారు. ఈ రూతమ్మ కూడా అలాగా ఇశ్రాయేలు జాతిని వర్ధిల్లజేయునుగాక అని వారు పలికారు, దీవించారు. రూతమ్మ కూడా జన్మభూమిని, పుట్టింటిని, తల్లిదండ్రులను, తన దేశాన్ని వదిలిపెట్టి ఏమీ లేకపోయినా నయోమమ్మతో పాటు బెత్లెహేం వచ్చింది. త్యాగపూర్వకమైన అడుగులు వేసింది. ఆమెతో ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ దేవుని మీద విశ్వాసంతో నయోమితో పాటు ఆమె మోయాబు దేశమును విడిచింది, బెత్లెహేములో అడుగు పెట్టింది. అంతే, ఆమె జీవితం మలుపు తిరిగింది. అందుకే వారు రాహేలుతో లేయాతో పోల్చినారు ఆమెని. ఇక్కడ రిబ్కమ్మ కూడా కాదు అనలేదు, వెళ్తాను అన్నది. మన మంచి తీర్మానాలే మన జీవితాలకి ఎంతో విలువను తెస్తాయి. ఆమె ఇంటి వారు రక్త సంబంధికులు. మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి అవుతావు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు.
దేవుడు మనకిచ్చిన సంతతి వారు శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకోవాలి. పిల్లలు, సంతానము శత్రువు యొక్క ప్రాకారాలను పడద్రోసేవారిగా, శత్రువు బలమంతటిని అణిచివేసేవారిగా దీవించబడాలి. దేవుడు మనకిచ్చిన సంతతి వలన శత్రువు ఓడిపోవాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. అట్టివారు తమ విరోధులతో సిగ్గుపడక వాదిస్తారు. విరోధులతో సంతతి పోరాడాలి. విరోధి సిగ్గుపడాలి. శత్రువుల గవిని స్వాధీనపరుచుకోవాలి. సాతాను యొక్క కుయుక్తులను అణిచివేసే సంతానము దేవుని ఆశీర్వాదం. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారు. నీ శత్రువుల మధ్య పరిపాలన చేయి. నీ పరిపాలన దండమును ఆయన సాగచేయుచున్నాడు. శత్రువుల మధ్యలో మనం పరిపాలన చేసే అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. దావీదు ప్రాణముతో ఉన్నంత వరకు శత్రువులు నలుదిశలా అణిచివేయబడ్డారు. నలుదిక్కుల సమాధానం ఇశ్రాయేలు దేశమునకు కలిగినది. ఎక్కడే గాని శత్రువు ఆగడాలు లేవు, మొత్తం అణిచివేయబడినాయి. బైబిల్ చదువుతున్నప్పుడు పాపము లేకపోతే, పాప క్షమాపణ రాజు అని ఎవరైనా కలిగి ఉంటే శత్రువుకి అవకాశమే ఉండదు. శత్రువు విర్రవీగలేడు. పాపం అనేది మనిషిని మభ్యపెడితే శత్రువు ఆవరిస్తాడు. శత్రువుకు బలం వస్తుంది. ఎన్నటెన్నటికీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకునే వారిగా ఉండాలి. అప్పుడు నెమ్మది, సమాధానము, సమృద్ధి, కుదురుబాటు అక్కడ ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయము 61వ వచనంలో, రిబ్కాయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. 10 ఒంటెలు తెచ్చాడు కదా ఎలియాజరు. రిబ్కాయు ఆమె దాది మాత్రమే కాకుండా ఆమె పనికత్తెలు కూడా ఒంటెలను ఎక్కారు. ఎలియాజరు వెంట వెళ్ళారు. ఆ రకముగా ఎలియాజరు రిబ్కమ్మని ఇస్సాకు ఉన్న చోటికి తోడుకొని వెళ్ళాడు. అప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉన్నాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి, ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కోవడానికి పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరు
అని ఎలియాజరును అడిగాను. ఎలియాజరు అన్నాడు, ఇతడు నా యజమానుడు అని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకునేను. మా యజమానుడు ఇస్సాకును గురించి ఎలియాజరు ఏం చెప్తున్నాడంటే, అతను నా యజమానుడమ్మా అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఆమె ముసుగు వేసుకున్నది. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే అప్పటికే శారమ్మ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇస్సాకుకి వివాహమైనప్పుడు 40 ఏళ్ళ వాడు. శారమ్మ 37వ ఏట, ఇస్సాకుకి 37వ ఏట ఆమె చనిపోయింది. అంటే ఈ 3 సంవత్సరాలు తల్లి విషయంలో దుఃఖంలో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే రిబ్కమ్మని వివాహం చేసుకున్నాడో తన తల్లి యొక్క గుడారంలోనికి తీసుకుని వెళ్ళాడు ఆమెని. అప్పుడు తన తల్లి విషయమైన బాధ తొలగిపోయింది. తల్లి లేని లోటు చేసుకున్న భార్య తీరుస్తుంది. తల్లి విషయంలో దుఃఖపడే పరిస్థితి నుండి ఇస్సాకు కోలుకున్నాడు. ఇస్సాకు ఆమెను ప్రేమించినాడు, పెళ్లి చేసుకొని ప్రేమించినాడు, ప్రేమించి పెళ్లి చేసుకోలే. ఇస్సాకు పెళ్లి చేసుకున్నాక ప్రేమించినాడు. బైబిల్ చెబుతుంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకొని ప్రేమించాలి. పెళ్లి చేసుకొని ఇంకా ఏం రాసుకుంటారో, లెటర్లు ఏం రాసుకుంటారో, ఫోన్లు గంటల తరబడి మాట్లాడుకుంటారో, ఏమి చేసినా కూడా ఆ బంధము స్ట్రాంగ్గా ఉంటుంది. రిబ్కమ్మ ఇస్సాకులు మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, పెళ్లి చేసుకొని ప్రేమించండి. ఎంతగా మీ భార్యను ప్రేమిస్తారో, ఎన్ని గంటలు ఆమెతో మాట్లాడతారో అంతగా మీ బంధము గట్టిపడుతుంది. ధర్మశాస్త్రంలో కూడా ఒకడు కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత అతని మీద ఏ వ్యాపార భారం ఉండకూడదు. 1 సంవత్సరం అంతా అతను తను చేసుకున్న భార్యతో వ్యక్తిగతంగా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి. అందుకు బైబిల్ కూడా వివాహం చేసుకున్న వారికి 1 సంవత్సరం కొంచెం రెస్ట్ ఇస్తుంది. నేను కూడా వివాహం చేసుకున్నప్పుడు 1 సంవత్సరం పెద్దగా సేవా పరిచర్య లేదు. తర్వాత ప్రభు పెంచాడు. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు ప్రభు వలన అనుగ్రహం పొందినవాడు. ఇస్సాకుకి మేలు దొరికింది. 3 సంవత్సరాలు తల్లి విషయంలో బాధపడుతున్నాడు. అయితే రిబ్కమ్మ
తనకు భార్యగా వచ్చినప్పుడు తల్లి విషయమై దుఃఖ నివారణ పొందినాడు. తల్లిలాగా చూడండి, ఎవరైనా స్త్రీలు వారి భర్తలను పసిబిడ్డలాగా చూసుకుంటే ఏ భర్త కూడా ఆమెను మర్చిపోలేడు. తీతుకు రాసిన పత్రికలో, స్త్రీలారా మీరు మీ భర్తలను తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను, దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారు, స్వస్థబుద్ధి గలవారు, పవిత్రులు, ఇంట ఉండి పని చేసుకునేవారు, మంచివారై ఉండాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించుము. పురుషునికి నీ భార్యను ప్రేమించుమని ఉంటుంది. పురుషుడు భార్యను ప్రేమిస్తే ఆమె లోబడుతుంది. స్త్రీ లోబడలేదంటే పురుషుడు ఆమెను ప్రేమించలేదు. ఇస్సాకు రిబ్కమ్మని ప్రేమించినాడు, పెళ్లి చేసుకుని ప్రేమించినాడు. అలాగే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో విశ్వాసులైన స్త్రీలతో దేవుని వాక్యము సెలవిచ్చినది ఏమనగా, మీరు కూడా మీ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి. స్త్రీకి ఎవరినైనా ఆదరించే ప్రభావం ఉంటుంది. తను చేసుకున్న భర్తని కడుపున పుట్టిన శిశువులాగా చూసుకుంటే, ప్రేమిస్తే ఎటువంటి భర్త అయినా సమాధానముగా ఉంటాడు. తీతుకు రాసిన పత్రికలో దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి స్త్రీలు అంటే, ఎటువంటి భర్తలకు లోబడి ఉండాలంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చేసుకున్న భర్త దేవునికి లోబడేవాడైతే, దేవుని చిత్తమును జరిగించేవారైతే, స్త్రీ కూడా తప్పక భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలి. దేవుని చిత్తము చేయని భర్త, ఇష్టానుసారంగా ఉండే భర్త, అతను దేవునికి లోబడలేదు. ఇదంతా కూడా ఇది కరెక్ట్ అని చెప్పలేము, కానీ పలు రకాలైన కారణాలు ఉంటాయి. మొత్తానికి దేవునితో సమాధానం కలిగి ఉండటం ప్రాముఖ్యం. సమాధానం దేవునితో, దేవునికి మనిషికి మధ్య ఎటువంటి ముసుగు ఉండకూడదు. సమాధాన పడాలి, ప్రభు చిత్తమును జరిగించేవారై ఉండాలి.
తమ భర్తలను శిశువులను ప్రేమించేవారు. ఏ స్త్రీ అయితే తమ భర్తని శిశువులాగా తన పిల్లలను చూసుకున్నట్లు భర్తను కూడా చూసుకుంటే, పూర్వకాలంలో స్త్రీలు పెద్దవారు, వృద్ధ స్త్రీలు, వాళ్ళకి మనవాళ్ళు కూడా పుట్టించారు. అయితే వాళ్ళ భర్తకి ఆమె తలకు సమురు పెడుతుంది. అలాగే పిల్లలకి స్నానం చేసి తల దువ్వినట్టుగా సమురు పెట్టినట్టుగా కొంతమంది స్త్రీలు వారి భర్తకి కూడా తల దువ్వుతారు. మన పితరులు, మన అబ్బా వాళ్ళ కాలంలో, అంటే ఇంచుమించు ఒక 40 సంవత్సరాల కిందట నేను చూశాను. మా వంశంలో వాళ్ళ భర్తకి ఆమె చమురు పెడుతుంది, నూనె పెడుతుంది తలకి, ఆమె దువ్వుతుంది. ఇంకా దువ్వుతున్నారంటే చిన్నప్పుడు పిల్లలకి దువ్వుతారు, తల దువ్వుతారు. అలాగే చేసుకున్న భర్తకి కూడా అలా దువ్వుతుంటే ఆ మనిషికి ఎంత తృప్తిగా ఉంటుందో. పిల్లలకి ముఖం తుడుస్తారు టవల్తో, కానీ భర్తకు కూడా టవల్ తుడిస్తే ఆ మనిషి షేక్ అవుతాడు. అంటే ఆ మనిషి ఉల్లాసంతో నింపబడతాడు, పులకరిస్తాడు. అదొక ప్రభావంలాగా ఉంటుంది. ఇస్సాకు 3 సంవత్సరాలు తల్లి లేదనే బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. తల్లి లేని లోటుని రిబ్కమ్మ రూపంలో దేవుడు తీర్చాడు.